ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఇది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. దీని సారాంశం మీ అందరూ ఎరుగుదురు కదా. మనము పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, యుగ యుగాలు ప్రభుతో మనం ఉంటాం. ఈ వాక్య సారాంశం. అయితే ఈ పూట ఈ ఉదయకాలం నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న దేవుని బిడ్డ, ఏదో ఒక విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావుగా. ఇక్కడ చాలా మంది కన్నీళ్ళు అది వర్ణాతీతం అండి, చెప్పలేం. కుమిలి కుమిలి ఏడ్చేవాళ్ళు లేకపోలేదు, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేవాళ్ళు లేకపోలేదు, అప్పులు ఎక్కువైపోతున్నాయి అని ఏడ్చేవాళ్ళు లేకపోలేదు, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నా రోగం బాగవట్లేదు, కుదుట పడట్లేదని ఈ ఏడ్చేవాళ్ళు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, యవనస్తుడా, యవనస్తురాలా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఎవ్వరు లేరనుకుంటున్నారా? నిన్ను ఆదరించే వాళ్ళు లేరనుకుంటున్నారా? నిన్ను పలకరించే వాళ్ళు లేరనుకుంటున్నావా? కండబలం, గుండె బలం, ధన బలం నాకు లేరు, ఒంటరిగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నారా? భయపడొద్దు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. ఈ భూమి మీద 895 కోట్ల మంది పైగా ఉన్న ఈ భూ సంచార ప్రజలందరినీ తేరి చూస్తున్నాడమ్మా. 39వ కీర్తనలో అంటాడు కదా, నువ్వు కూర్చుండుట నేను చూస్తున్నాను, నువ్వు లేచుట నేను చూస్తున్నాను, నువ్వు ఏడుస్తా నేను చూస్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళుట, లోపలికి వచ్చుట, ప్రతీది గమనిస్తున్నాడమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఓ నా తండ్రి, ఇంకా నీ పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదని ఏడుస్తున్నావా? ఇంకా ఇల్లు కట్టుకోలేదని ఏడుస్తున్నావా? ఇంకా నీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, ఏంటి ఈ బ్రతుకు? ఎదురింటి వాళ్ళు అన్నిలు ఇల్లులు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకొని పచ్చగా ఉన్నారు, నేను దేవుణ్ణి నమ్ముకొని ఏంటి నా పరిస్థితి అని కుమిలి 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 ఏడుస్తున్నావా? చే తప్పు. ఏడవద్దమ్మా. ఎందుకో తెలుసా? నీ ప్రతి బాష్ప బిందువును తొలగించే దేవుడున్నాడు, తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? అన్ని విధాలుగా మారిపోతాడు. భర్తగా వస్తాడు, తండ్రిగా వస్తాడు, స్నేహితుడిగా వస్తాడు, అన్నగా వస్తాడు, అక్కగా వస్తాడు. ఎవరు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో అట్టి రీతిగా మారి నీ కొరకు వస్తాడు. పిల్లలు సరదా కోసం తండ్రి ఒక్కోసారి చిన్నపిల్లోడు అయిపోతాడు మన ఇంట్లో, అవునా? ఇట్లా బందాడుతూ ఉంటాడు, ఆ పిల్లోని నవ్వించడానికి ఇలా ఇలా అంటాడు, ఎన్నెన్నో చేస్తాడు. ఎందుకు? వాడు నవ్వాలని. మరి నువ్వు ఏడుస్తుంటే తండ్రి దాటిపోతాడా? నువ్వు ఏడుస్తుంటే తండ్రి పక్కకెళ్ళి నవ్వుతాడా? అట్టి తండ్రి కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు. మహిమని విడిచి ఈ భూమి మీదకి అడుగు పెట్టి నీ కొరకు ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పరిశుద్ధాత్ముడుగా ఈ భూ సంచారము చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరు ఏడుస్తున్నారా నా బిడ్డలు, ఎవరు బాధపడుతున్నారా నా బిడ్డలని ఆయన తిరుగుతున్నాడమ్మా. భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే భక్తుడు ఇలా అంటాడు. 56వ కీర్తన మీరు ఎప్పుడైనా చదివి ఉంటారు కదా. ఆ 56వ కీర్తనలో 8వ వాక్యంలో ఒక మాట అంటాడు. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ సంచారం చేశావు? భూ సంచారం చేస్తున్నావా? దేశాలు తిరుగుతున్నావా నీ సమస్యలు తీరాలని? కొంతమంది అయితే ఎక్కడెక్కడో రకరకాల గుట్టలకి అక్కడికి ఇక్కడికి తిరిగి వేసారిపోయి ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పడుతున్న ప్రతి బాధ, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు, నువ్వు వెళుతున్న ప్రతి మార్గం ఆయన ఎరిగిన దేవుడంట. ఒక బుడ్డి పెట్టాడంటమ్మా నీకోసం ఒక బుడ్డి పెట్టి నువ్వు కార్చే ప్రతి కన్నీరు బొట్టు ఆ బుడ్డిలో దాచి ఉంచాడంట. బా,
యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, మన దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రతి కన్నీటికి జవాబు అనుగ్రహించే దేవుడు. బైబిల్లో ఒక తల్లి, మీ అందరికి తెలుసు కదా, పెనిన్నా హేళన చేస్తుంది. ఇంకా నీకు పిల్లలు పుట్టలేదు కదా, నువ్వు గొడ్రాలు కదా, నీ బ్రతికింతే కదా, చిచి చిచి, నా భర్త నన్నే ప్రేమిస్తాడు, నిన్ను ప్రేమించడుగా. ఆ రోజుల్లో భార్య సంతానం ఉంది కదండి. ఈ అన్న అల్లాడిపోతుంది, తల్లడిల్లిపోతుంది, గర్భం రావట్లేదు, పిల్లలు కలగట్లేదు, ఊర్లో మాటలు, ఇంటిలో మాటలు, చుట్టూత పరిస్థితులు ఆమెను కలవర పెట్టేశాయి. దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుడే నా దిక్కు అనుకుంది, దేవుడే నాకు ఆశ్రయం అనుకుంది. ఆయన ప్రతి కన్నీరు బొట్టు ఒక బుడ్డిలో దాచే దేవుడని నమ్మింది. వెళ్ళి ఓ నా తండ్రి, ఓ నా ప్రభు అని అంగలార్చి ఏడ్చి ప్రార్థన చేసింది. ఆ దైవజనుడు అంటాడు, అమ్మా నీ కన్నీళ్లు చూశాడు, నీ వేదన చూశాడు, నీ బాధ చూశాడు. మరసటి సంవత్సరం తిరక్క మునిపే నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆమె చెప్దామా? యేసయ్యకి మహిమ కలుగును గాక. అన్నట్టుగానే కుమారుడు పుట్టాడు. నోటి నిండా నవ్వు కలిగింది. ఆయన ఏమయ్యాడు తెలుసా? రాజులను అభిషేకించే ప్రవక్తగా మారాడు సమూయేలు గారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, అన్నమ్మకారికే దేవుడు కాదు, నీకును దేవుడు ఆయన, నీ పిల్లలకు దేవుడు ఆయన, నీ వ్యాపారానికి దేవుడుగా ఉంటాడు. నీ శత్రువు ఎదుట నీకు దేవుడుగా ఉండి అతను చిత్ర విచిత్రాలు నీ కోసం చేసి నిన్ను ప్రతి చోట ఊరేగిస్తాడు ఆయన. ఇప్పుడు కారుతున్న ఈ కన్నీరు, ఇప్పుడు రాలుస్తున్న ఈ కన్నీళ్లు, బాధపడకు. యేసయ్య సన్నిధిలో అంగలార్చి నువ్వు ప్రార్థన చేయి. ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. నిన్నేం చేస్తాడో తెలుసా? ఘనపరుస్తాడు. నిన్నేం చేస్తాడో తెలుసా? ఊరేగిస్తాడు. మహిమ కలిగిన రాకడికి సిద్ధపరుస్తాడు. ఇక్కడ నీ కన్నీరు తుడుస్తాడు, అక్కడ కన్నీరు ఉండదు. నిత్యము ప్రభుతో ఉంటాం. అందుకోసమే ప్రభు నీ కొరకు వచ్చాడు. బిడ్లారా, ఈ వాక్య సత్యాన్ని విని ఏ విషయంలో నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ కార్చినా నా ప్రభు దాచి కొలత ప్రకారం దేవుడు నిన్ను ఆశీర్వదించి సిద్ధపరచునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ప్రతి కన్నీరును తుడిచే దేవుడు అని, బుడ్డిలో దాచి కొలత ప్రకారం ఆశీర్వదించే దేవుడు అని మాట్లాడాం. ఈ రోజున బిడ్డలు ఏ ఏ కష్టాల శ్రమల్లో కారుస్తున్నారు, వాటికి ప్రతిఫలం ఇచ్చి గొప్ప చేసి హెచ్చించి నడిపించమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న ఈ దైవ వర్తమానాల ద్వారా మీరు బలపరచబడండి. వీలైతే మీ బంధువులకి, శ్రేయాభిలాషులకు, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. థ్యాంక్ యూ.